My school is the best school in the city. My school feels like a happy second home every day. My school builds my confidence to achieve big goals and crack NEET IIT. My school helps me discover my talent beyond books. My school teaches me to be disciplined, brave, and never give up. My school builds skills today so I can lead tomorrow. My school is growing faster than ever. Our new location, Ainavaram, Tambaram, Bengaluru, Tirupati, Velamal Nexus. మధుర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వర వర్ధంతి కార్యక్రమం తిరుపతిలో రాయలసీమ రంగస్థలం కళాకారులు నిర్వహించారు. ప్రఖ్యాత గాయక బ్రహ్మ ఘంటసాల వెంకటేశ్వరరావు 52వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలో కార్యక్రమాన్ని రాయలసీమ రంగస్థలి కళాకారులు నిర్వహించారు. స్థానిక వివి మహల్ రోడ్లో ఉన్న ఘంటసాల విగ్రహానికి కళాకారులు మంచినీటితో శుభ్రం చేసి పుష్పాభిషేకం చేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రముఖ గాయకులు సోము ఉమాపతిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలం కళాకారులు మాట్లాడుతూ ఘంటసాల గాన వైభవం, సంగీత సాధన, తెలుగు సంస్కృతి అభివృద్ధికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఘంటసాల స్వరాలు తరతరాల పాటు సంగీతాభిమానులను మంత్రముగ్ధులను చేస్తున్నాయని పేర్కొన్నారు. తెలుగు పాటకు జీవం పోసి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం పొందిన ఘంటసాలను స్మరించుకోవడం ప్రతి తెలుగువారి బాధ్యతని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం కళాకారులు కెఎన్ రాజా, సురేష్ స్వామి, ఆదిస్వామి, పొన్నాల చేజిరెడ్డి, బ్రహ్మానందం, అన్నారెడ్డి, రాజశేఖర రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, రామ్ కుమార్, సుబ్రహ్మణ్యం రెడ్డి, లోక ప్రభాకర్ నాయుడు, కస్ప పద్మనాభం, పోల జనార్దన్ రెడ్డి, ఎల్ కృష్ణయ్య, మల్లారపు రవి ప్రసాద్, కొట్టే సుబ్రహ్మణ్యం, సురేష్ తదితరులు పాల్గొన్నారు. మాస్టర్ గారికి జోహార్, ఘంటసాల 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 మాస్టర్ గారికి ఘంటసాల మాస్టర్ గారికి జోహార్, జోహార్, ఘంటసాల మాస్టర్ గారికి జోహార్, ఘంటసాల మాస్టర్ గారికి జోహార్, ఘంటసాల జోహార్, ఘంటసాల ఆ పాట ఎప్పుడూ సజీవమే. ఈ ప్రపంచం ఉన్నంత వరకు కూడా ఘంటసాల గారి మాధుర్యాన్ని ఆస్వాదించేవాడు ఎంతోమంది ఉన్నారు. ఆయన ప్రజాగాయకుడు, ప్రజల కోసం పుట్టినటువంటి మహానుభావుడు ఆయన. ఆ మాధుర్యం, ఆ సంగీతం, ఆ సాహిత్యంలో ఉన్నటువంటి విలువలకు విలువిచ్చి ప్రజాగాయకుడుగా ఆయన పేరొందిన మహాగాయకుడు ఘంటసాల గారు. అంతేకాదు ఆయన మన దేశ స్వాతంత్రం కోసం కూడా ఉద్యమాలు చేసి జైలు జీవితాన్ని అనుభవించినటువంటి ఒక మహానాయకుడు కూడా ఆయన్ని వర్తించవచ్చు మనం. ఈరోజు ఆయన లేకపోయినా ఆయన 52వ వర్ధంతి రోజు ఈరోజు ఆయనకి నివాళులు అర్పిస్తూ ఉంది రాయలసీమ రంగస్థలి. వారు ఎప్పటికీ కూడా చిరంజీవులే. ఆయన పాట ఎప్పుడూ చిరంజీవి. ఘంటసాల 52వ వర్ధంతి స్మరించుకోవడం అలాంటి వాళ్ళకి ఒక మంచి అనుభూతిని మిస్తుంది. ఏమంటే ఆయన తెలుగు, తమిళంలో కూడా మంచి ఈ పాటలు పాడాడు. ఆయన్ని ఈరోజు 52వ వర్ధంతిని స్మరించుకొని మేము ఆనందించడం. మా వయసులో మేము పుట్టినప్పుడు ఆయన చనిపోయాడు, కానీ ఆయన స్వరాల్ని మేము ఇప్పటికీ వింటూ ఆనందపడుతూ
కొత్త 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 పాట పాడే వాళ్ళకి ఆయనకు ఒక స్ఫూర్తితో మేము ఆనందిస్తున్నాం. తల్లి జోల పాడితే నిద్రపోయిన బిడ్డలు ఉన్నారు, కానీ తండ్రి జోల పాడితే నిద్రపోయే వాళ్ళు అరుదు. అందులో మొట్టమొదటి వారు ఘంటసాల గారు. ఆయన పాడిన పాటలు ప్రయాణంలో ఉంటే కూడా పాటలు వేస్తే ఆనందంగా ఆ శబ్దాలను అలా ప్రక్కన పెట్టి హాయిగా నిద్రపోయేవారు. 11,800 పాటలు పాడి ఈనాడు కాదు ఏ నాటికైనా ఏ యుగానికైనా ఆ శ్రోతలు మర్చిపోలేని రీతిలో భావం పుట్టుపడేటట్టుగా చక్కగా ఆయన ఏ నటుడికి ఏ విధంగా పాడాలనేటువంటి వాటిలో మొట్టమొదటిగా ఉండినటువంటి ఘంటసాల గారు గతించినటువంటి రోజు అనుకోలేదు ఎప్పుడు కూడా ఆయన కళ్ళు మూస్తాడని. అయితే ఆయన వెంకటేశ్వర స్వామి పాద సన్నిధిలో తన జీవితాన్ని అంకితం చేసినటువంటి వాడు. ఆయన యొక్క ఒక మంచి అనుభూతి అనిపిస్తుంది. ఏమంటే ఆయన తెలుగు తమిళంలో కూడా మంచి ఈ పాటలు పాడాడు. ఆయన్ని ఈరోజు 52వ వర్ధంతిని స్మరించుకొని మేము ఆనందించడం. మా వయసులో మేము పుట్టినప్పుడు ఆయన చనిపోయాడు, కానీ ఆయన స్వరాల్ని మేము ఇప్పటికీ వింటూ ఆనందపడుతూ కొత్త పాట పాడే వాళ్ళకి ఆయనకు ఒక స్ఫూర్తితో మేము ఆనందిస్తున్నాం.